అతన్ని మా చెల్లి కోసం సెట్ చేద్దాం అనుకున్నా, కానీ నేనే పెళ్లి చేసుకున్నా. సీరియల్ నటి షాకింగ్ కమెంట్స్. టెలివిజన్ ఇండస్ట్రీలో సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా హీరోయిన్లకే పరిమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు సీరియల్ నటీమణులకు కూడా దక్కుతుంది. రోజు ఇంట్లో టీవీ ముందు కూర్చొని ప్రేక్షకులు చూసే పాత్రలు కావడంతో ఆ పాత్రలు ప్రజల జీవితాల్లో భాగమైపోతున్నాయి. అందుకే సీరియల్ నటీమణులకు ఇప్పుడు సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఏర్పడింది. అలాంటి అంతల భామల్లో ఒకరు సమీరా షరీఫ్. సమీరా షరీఫ్ పేరు వినగానే టెలివిజన్ ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చే సీరియల్స్ చాలానే ఉన్నాయి. ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా యాంకర్గా కూడా తన టాలెంట్ చూపించారు. అందం, నటన, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కలిపి ఆమెను ఒక ప్రత్యేకమైన గుర్తింపుకు తీసుకెళ్లాయి. టీవీ ఇండస్ట్రీలో సమీరా కెరీర్ ప్రారంభం చాలా సింపుల్ గా జరిగింది. మొదట చిన్న పాత్రలతో మొదలై ధీరే ధీరే ఆమెకు మంచి అవకాశాలు ఇచ్చాయి. ఆ అవకాశాలే ఆమెను ఒక ఫుల్ టైం టీవీ హీరోయిన్ గా మార్చాయి. ఆమె నటించిన ఆడపిల్ల సీరియల్ అయితే ఆమె కెరీర్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ సీరియల్ ద్వారా ఆమెకు వచ్చిన పేరు, గుర్తింపు ఆమెను ఇంటింటా తెలిసేలా చేసింది. ఆ తర్వాత వరుసగా భార్యమణి, అభిషేకం, ముత్తుబిడ్డ, తోడికోడళ్ళు, మూడు ముళ్ళ బంధం వంటి పాపులర్ సీరియల్స్తో నటిస్తూ టెలివిజన్ ఆడియన్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రతి సీరియల్లోనూ ఆమె పాత్ర చాలా ఎమోషనల్గా, రియలిస్టిక్గా ఉండేది. అందుకే ప్రేక్షకులు ఆమెను కేవలం నటిగా కాకుండా తమ ఇంటి సభ్యురాలుగా ఫీల్ అయ్యేవారు. ఇది సీరియల్ నటులకు వచ్చే అతిపెద్ద గుర్తింపు. సమీరా షరీఫ్ కేవలం నటిగానే కాకుండా యాంకర్గా కూడా టీవీ షోల్లో కనిపించారు. ఆమె యాంకరింగ్ స్టైల్ చాలా న్యాచురల్గా ఉండేది. అందుకే ప్రేక్షకులు ఆమెను స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఎనర్జీ ఫీల్ అవుతారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె కొంతకాలం జబర్దస్త్ షోలో కూడా యాంకర్గా పనిచేశారు. ఆ షో ద్వారా ఆమె మరింత పాపులారిటీ సంపాదించారు. కామెడీ షో అయినా సరే ఆమె ప్రెజెన్స్ షోకి ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు సమీరా షరీఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆమె కెరీర్ కాదు, ఆమె వ్యక్తిగత జీవితం గురించి. ఎందుకంటే ఇటీవల ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ మళ్ళీ వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి మరియు జీవిత నిర్ణయాల గురించి చాలా ఓపెన్గా మాట్లాడారు. సమీరా చెప్పిన ప్రకారం ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె భర్త పేరు అన్వర్. అన్వర్ ఎవరో కాదు, సీరియల్స్, సినిమాలలో నటిగా పేరు పొందిన సనా గారి కుమారుడు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబం నుంచే ఆయన వచ్చారు. సమీరా మరియు సనా ఇద్దరు కూడా కొన్ని సీరియల్స్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే అన్వర్తో సమీరాకు పరిచయం ఏర్పడింది. మొదట అది ఒక సాధారణ పరిచయమే. తర్వాత అది సోషల్ మీడియా ద్వారా చాటింగ్లకు దారితీసింది. ఫేస్బుక్లో ఇద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అప్పట్లో అది చాలా సాధారణంగా ప్రారంభమైన కనెక్షన్. కానీ కాలం గడిచే కొద్దీ ఆ పరిచయం ఒక బలమైన బంధంగా మారింది. ఇక్కడే కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మొదట సమీరా అన్వర్ను తన చెల్లికి పెళ్లి చేయాలని అనుకుందంట. అంటే ఆమె దృష్టిలో అన్వర్ ఒక సూటబుల్ మ్యాచ్గా కనిపించాడు. కానీ తన కోసం కాదు, తన చెల్లి కోసం. కానీ కాలం వెళ్లే కొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమీరా మరియు అన్వర్ మధ్య బాండింగ్ పెరిగింది. మాట్లాడుకునే తీరు, అర్థం చేసుకునే స్వభావం, పరస్పర గౌరవం ఇవన్నీ కలిసి వారి రిలేషన్ను మరింత బలంగా మార్చాయి. ఇదే సమయంలో అన్వర్ కూడా సమీరాపై ప్రేమను వ్యక్తం చేశారు. అతని వ్యక్తిత్వం, ప్రవర్తన, ఆలోచన విధానం సమీరాకు చాలా నచ్చాయి. దీంతో ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఆమె తన చెల్లికి సెట్ చేయాలనుకున్న వ్యక్తిని తానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే చాలామంది జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్లరు. కానీ ఇక్కడ కథ వేరేలా జరిగింది. సమీరా చెప్పినట్లు ఇది కేవలం ప్రేమ కాదు, ఒక అర్థం చేసుకున్న జీవిత భాగస్వామి ఎంపిక. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అన్వర్ వయసులో సమీరా కన్నా 4 నెలలు చిన్నవాడు. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది. కానీ సమీరా మాత్రం ఈ విషయాన్ని చాలా న్యాచురల్గా తీసుకున్నారు. వయసు అనేది రిలేషన్లో పెద్ద విషయం కాదని ఆమె భావించారు. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితంలో బెటర్ ఆప్షన్ కోసం వెతకడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోవద్దని, మనకు ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారో వారినే ఎంచుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. ఇది విన్న చాలామంది ప్రేక్షకులు ఆమెను ఆలోచనను ప్రశంసించారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో రిలేషన్షిప్స్ చాలా కాంప్లికేటెడ్గా మారుతున్నాయి. కానీ సమీరా మాత్రం చాలా సింపుల్గా, క్లియర్గా నిర్ణయం తీసుకున్నారు. వివాహం తర్వాత కూడా వారి జీవితం చాలా సింపుల్గా సాగిందని తెలుస్తుంది. ఆమె తన కుటుంబంతో, భర్తతో సంతోషంగా జీవిస్తున్నారు.
ఇంకో విషయం ఏంటంటే సమీరా తల్లి మరియు కుటుంబం కూడా ఆమె నిర్ణయాన్ని అంగీకరించారని సమాచారం. ఇది కూడా ఒక పెద్ద పాజిటివ్ విషయం. సీరియల్ ఇండస్ట్రీలో పనిచేసే నటీమణులకు వ్యక్తిగత జీవితం చాలా సవాళ్లతో ఉంటుంది. కానీ సమీరా మాత్రం తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఆమె జీవితం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టాలెంట్ మాత్రమే కాదు, సరైన నిర్ణయాలు కూడా జీవితాన్ని మార్చగలవు. ఇప్పుడు సోషల్ మీడియాలో సమీరా షరీఫ్ పేరు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. పాత ఇంటర్వ్యూలు, పాత క్లిప్స్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఆమెను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆమె సీరియల్స్ గురించి చర్చిస్తున్నారు. మొత్తానికి సమీరా షరీఫ్ కథ ఒక సాధారణ సీరియల్ నటిగా ప్రారంభమై ఒక యాంకర్గా ఎదిగి ఒక రియల్ లైఫ్ లవ్ స్టోరీతో జీవితాన్ని కొత్త దిశలో నడిపిన ప్రయాణం. ఇది కేవలం ఒక సెలబ్రిటీ స్టోరీ కాదు, ఇది ఒక లైఫ్ లెసన్ కూడా. మరి మీ అభిప్రాయం ఏంటి? సమీరా చేసిన ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.